హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం నార్త్ కొరియా గురించి కొన్ని భయంకరమైనటువంటి విషయాలు, అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నార్త్ కొరియా రూల్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. ఇవి వింటే మీరు చాలా ఆశ్చర్యానికి కూడా లోనవుతారు. ఇక్కడ రెగ్యులర్గా ఎలక్షన్స్ జరుగుతాయి. ఓటు వేయడానికి ఒకే ఒక అవకాశం ఉంటుంది. ఆ దేశంలో ఏరే పార్టీలు అనేవి ఉండవు. ఒకే ఒక పార్టీ ఉంటుంది. అదే కిమ్ జాన్ ఉన్ పార్టీ. ఇతనికి మాత్రమే ఓటు వేయాలి. ఓటు వేయలేదు అంటే నిమిషాల్లోనే జైల్లో వేస్తారు. ఈ దేశంలో టీవీ చూడాలంటే వేరు వేరు ఛానల్స్ ఉండవు. ఒకే ఒక ఛానల్ ఉంటుంది. అది అక్కడ గవర్నమెంట్ మాత్రమే నడుపుతుంది. ఇక్కడ ఎవరైనా తప్పు చేస్తేనే శిక్ష కాదు, అలాంటి ఆలోచన వస్తేనే యాక్షన్ వెంటనే ఉంటుంది. ఈ దేశాన్ని డెమోక్రసీ కంట్రీ అంటారు, కానీ అది పేరులోనే, కానీ ఇక్కడ నియంత పాలన ఉంటుంది. ఆ నియంత ఏది చెప్తే అది తూచే తప్పక పాటించాలి, లేదంటే షూట్ అండ్ ఆర్డర్స్ కంపల్సరీగా ఉంటాయి. నార్త్ కొరియా ఏర్పడిన నాటి నుంచి ఒకే ఫ్యామిలీ అక్కడ అధికారాన్ని లీడ్ చేస్తుంది. కిమ్ జాన్ ఉన్ రూల్స్ చాలా కఠినతరంగా ఉంటాయి. ఇక్కడ ప్రజలు మోడ్రన్ డ్రెస్సులు వేసుకోకూడదు. ప్రియమైన, ఇక్కడ మనం చూసినట్లయితే మోడ్రన్ డ్రెస్సులు అనేవి వేసుకోకూడదు. మోడ్రన్ ఎయిర్ కటింగ్స్ నిషేధం. గవర్నమెంట్ సూచించినటువంటి 10 రకాల ఎయిర్ స్టైల్స్ మాత్రమే ఉంటాయి. ఇంటర్నెట్ వాడకం లేనేలేదు. నంబర్ ఆఫ్ ఛానల్స్ చూసేటటువంటి అవకాశం లేదు. ఇతర దేశాల సంప్రదాయాలు, ఇతర దేశాల న్యూస్ వాళ్లకు తెలియదు. పై చదువులకు ఇతర దేశాలకు వెళ్ళడం నిషిద్ధం. అలా ఎవరైనా ఇతర దేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తే వాళ్లను బోర్డర్లోనే కాల్చివేస్తారు. దేశద్రోహానికి, దేశంలో అమలవుతున్న రూల్స్ని ఎవరైనా బ్రేక్ చేయాలని చూస్తే వాళ్లను వెంటనే జైల్లో వేస్తారు. 3 తరాల వరకు జైల్లోని వాళ్ళు గడపాల్సినటువంటి అవసరత ఉంటుంది. ప్రతి ఇంటిలో గోడల పైన ఆ దేశాన్ని పాలిస్తున్నటువంటి నేతల ఫొటోస్ ఉండాలి. వాటిని నీట్గా ఉంచుకోవాలి. ఇక్కడ హాలీవుడ్ సినిమాలు కానీ బాలీవుడ్ సినిమాలు కానీ చూడకూడదు. ఎవరైనా చూస్తే వాళ్లకు కఠిన శిక్షలు తప్పవు. ఎట్టి పరిస్థితుల్లో బయట దేశం యొక్క కట్టుబాట్లు, కల్చర్ తెలియకుండా అక్కడ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇంటర్నెట్ సదుపాయం అనేది లేనేలేదు. ఇంట్రానెట్ ఉంటుంది. అక్కడ ప్రజలు ఇంటర్నెట్ ఉపయోగించి ఆ దేశంలో ఆ దేశంలో ఏం జరుగుతుంది, ఆ దేశంలో ప్రజలు ఎలా ఉన్నారు, ఆ దేశంలో జరుగుతున్నటువంటి స్థితిగతుల గురించి, ఆ యొక్క రాజు గురించి మాత్రమే న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. వాటిని మాత్రమే వాళ్ళు చూడాలి. చెబితే ఆశ్చర్యపోతారు, కానీ అక్కడి ప్రజలకు ప్రపంచం అనేది ఉంది, అందులో చాలా పెద్ద దేశాలు ఉన్నాయి అనే విషయం కూడా తెలియదు. గవర్నమెంట్ అధికారులు తప్ప ఎవరైనా వేరే దేశం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసిన వెంటనే వాళ్లను కఠినంగా శిక్షిస్తారు, జైల్లో బంధిస్తారు. ఇక్కడ న్యూస్ పేపర్స్ అయినా టీవీ ఛానల్స్ అయినా గవర్నమెంట్ వాళ్ళే నిర్వహిస్తారు. ప్రతిదీ గవర్నమెంట్ కనుసన్నల్లోనే నడుస్తుంది. ప్రైవేట్ న్యూస్ పేపర్స్ కానీ ప్రైవేట్ టీవీ ఛానల్స్ కానీ అక్కడ ఉండవు. టీవీలో కిమ్ జాన్ ఉన్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాత్రమే చూపిస్తారు. వాళ్ళ ఫ్యామిలీ గొప్పతనం గురించి, కిమ్ జాన్ని ఒక దేవుడిగా పొగుడుతూ ఉన్నటువంటి విషయాలు మాత్రమే అవి చూపిస్తూ ఉంటారు అక్కడ ఛానల్స్ వాళ్ళు. ఎందుకంటే నియంత పరిపాలన అని చెప్పొచ్చు. అక్కడ ఇంటర్నెట్ సదుపాయం కానీ, మోడర్న్ డ్రెస్సులు వేసుకునేటటువంటి సౌలభ్యం కానీ, ఎయిర్ కటింగ్ ఇష్టం వచ్చిన స్టైల్లో చేయించుకునేటటువంటి అవకాశం కానీ, అదే మన భారతదేశంలో అయితే ఎయిర్ కటింగ్ అప్పుడు మనం చూసినట్లయితే ప్రేమదేశ చిత్రం వచ్చినప్పుడు ప్రభాస్ ఎయిర్ స్టైలు, తర్వాత దేశముద్ర వచ్చినప్పుడు అల్లు అర్జున్ స్టైలు, అలా సినీ హీరోలు నంబర్ ఆఫ్ స్టైల్స్. ధోని ఎయిర్ ఎక్కువ వదిలేవాడు కాబట్టి ధోని స్టైలు, అలాంటి నంబర్ ఆఫ్ ఎయిర్ కటింగ్స్ చేయించుకునేటువంటి అవకాశం మనకుంది. ఇతర దేశాల్లో పై చదువులకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా మనకుంది. స్వేచ్ఛ స్వతంత్రాలు కలిగినటువంటి దేశంగా పేరు ప్రఖ్యాతలు పొందింది. కానీ నార్త్ కొరియా ఈ రూల్స్ మొత్తాన్ని బ్రేక్ చేస్తూ నియంత పాలన, వాళ్ళు విధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎనీ టైం తప్పనిసరిగా పాటించాలి.
వాటిని గనుక అతిక్రమించినా, వాటిని గనుక బ్రేక్ చేసినా వెంటనే వాళ్ళని జైల్లో వేయటం కానీ, వాళ్ళని షూట్ చేయటం కానీ, జైల్లో కూడా ఒక్క తరంతో, ఇప్పుడు మన కాడ ఇండియాలో అయితే కొడుకు తప్పు చేస్తే కొడుకును మాత్రమే శిక్షిస్తుంది, వాళ్ళ తరాలను శిక్షించదు. అక్కడ అలా కాదు, 3 తరాల వరకు. తాత తప్పు చేస్తే మనవళ్ళు కూడా జైల్లోనే జీవితకాలం గడపాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి క్లిష్టమైనటువంటి, అలాంటి కఠినతరమైనటువంటి నిర్ణయాలు, అధికారాలతో నార్త్ కొరియా ఉంది. ఇలాంటి రూల్స్, ఇలాంటి విధానాలతోనే అక్కడ ప్రజలు మరి ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పొచ్చు మనం. ఇతర దేశాలతో సంబంధాలు కానీ, ఇంటర్నెట్ సదుపాయాలు కానీ మరి ఏవీ లేకుండా అక్కడ ఆ దేశానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే వాళ్ళు చూడాలి, ఆ దేశానికి సంబంధించినటువంటి కల్చర్ మాత్రమే వాళ్ళు అలవాటు పడాలి. అంతే తప్ప ఇంకొక రూల్ ఏంటంటే, అక్కడ కనుక మరి ప్రతి ఇంటిలోనూ కూడా సైన్యంలో 10 సంవత్సరాలు పనిచేయాలి. అబ్బాయిలు అయితే 10 సంవత్సరాలు, అమ్మాయిలు అయితే 7 years సైన్యంలో పని చేయాల్సినటువంటి అవసరత ఉంటుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు, ఇలాంటి అధికారాలతో అక్కడ ప్రజలు మరి ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకే వదిలేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు. ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, నచ్చినట్లయితే ఒక నలుగురికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.